హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నాకు ఇప్పుడు డ్యూటీ నుండి వచ్చేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి చెప్తాను వినండి. జస్ట్ ఏంటంటే అవేర్‌నెస్సే. అయితే నేను వచ్చేస్తాను ఫాస్ట్‌గా. ఇన్ని ఇయర్స్‌లో నేను ఎప్పుడూ ఇంత భయపడలేదు. భయం అంటే కొంచెం అదొక రకమైన ఫీలింగ్ వచ్చింది. 12 అయినా, 12:30 అయినా నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను భయమేం లేకుండా డ్యూటీ అవ్వగానే. ఈరోజు ఏమైందంటే నేను వస్తుంటే ఎవరో నా పక్క నుంచి బండెళ్ళింది. సో, పక్క నుండి అట్లా క్రాస్ చేసుకొని వెళ్తారు కదా! అట్లా అనేసి అనుకున్నా నేను. సర్లే అనేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఫ్రంట్‌కెళ్ళి నేను వస్తున్నానా లేదా అనేసి చూస్తున్నారు. సర్లే ఇంకెవరికోసమైనా చూస్తున్నారేమో అనేసి అనుకున్నాను. అయితే లేదు. నేను సర్లే అని వాళ్ళని క్రాస్ చేసుకొని నేను ఫ్రంట్‌కెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఏమైందంటే ఇంకా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. వస్తాను నా పక్కన కొంచెం డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. నేనేం చేశానంటే సర్లే అనేసి లేదు తప్పుగా మనం అట్లా అనుకోకూడదు. వేరే వాళ్ళ గురించి అట్లా తప్పుగా ఇంటెన్షన్ చేయకూడదు మనం అనేసి నేను అట్లాగా ఏమి అనుకోలేదు. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ ఏమైందంటే రైల్వే స్టేషన్ దగ్గర రాగానే నేను కొంచెం స్లో చేసి ఆపేసాను బండి. ఆపగానే నా ముందుకొచ్చేసి ముందు ఆపారనమాట బండి. మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగా మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈసారి ఏం చేశానంటే ఫోన్ తీసి వీడియో ఆన్ చేశాను. వీడియో ఆన్ చేయగానే ఫాస్ట్‌గా బండి డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ వీడియో క్లిప్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను చూడండి. ఇదేంటంటే జస్ట్ అవేర్‌నెస్ కోసమే. మనం ఫోన్‌లో ఎక్కడెక్కడో జరిగితే రెస్ట్ ఇన్ పీస్ అని, అలాగని సేవ్ ద గర్ల్స్ అని పెడతాం కదా! ఫస్ట్ మనం మన చుట్టూ ఉండే ఆడపిల్లల్ని, మనతో వర్క్ చేసే వాళ్ళని రెస్పెక్ట్ చేయడం, వాళ్ళకి కొంచెం సేఫ్టీ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇది తప్పుగా ఏం కాదు. నాకనిపించింది, నాకు భయమేసింది, నాకు జరిగింది కాబట్టి వీడియో తీసి పెడుతున్నాను.